సరే అండి, కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ వారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. అలాగే తటవర్తి దంపతులు వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. సరే చూడండి, ఈ కనిపించే భూమి ఉంది. ఈ కనిపించే భూమిలో మనం చూసింది ఎంత? ఈ కనిపించే భూమిలో మనం చూసింది ఎంత? చాలా తక్కువ. అదే ఎంత అని చెప్పొచ్చు? చిన్న ఇసుకలైనంత. ఈ కనిపించే భూమే కాదు, కనిపించని లోకాలు ఉన్నాయి. ఈ కనిపించని లోకాలు ఎన్నున్నాయి అంటే కోటాను కోట్లు ఉన్నాయి. ఎన్నున్నాయి? ఈ కోటాను కోట్ల లోకాలతో పోలిస్తే ఈ కనిపించే భూమి ఎంత కాదు అంటే నలుసంత కూడా కాదు. ఎంత కాదు? ఈ కనిపించే భూమిలో మనం చూసింది ఎంత? నలుసంత కూడా లేదు. సరే, కనిపించని లోకాలు ఎన్ని ఉన్నాయన్నాను? కోటాను కోట్లు. వీటిని ఏం చేశారు అంటే 2 భాగాలుగా విభజించారు. ఎన్ని భాగాలుగా విభజించారు? ఏంటో చెప్పగలరా? భూలోకం, సువర్లోకం, తపోలోకం, బ్రహ్మలోకం, సత్యలోకం. ఓకే, నేనేమడిగాను? కనిపించే భూమే కాదు, కనిపించని లోకాలు ఎన్ని ఉన్నాయి? కోటాను కోట్లు. ఈ కోటాను కోట్ల లోకాల్ని ఏం చేశారు? 2 భాగాలుగా విభజించారు. ఏంటి అవి? ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఊర్ధ్వలోకాలు ఎన్ని, అధోలోకాలు ఎన్ని? ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. ఈ కనిపించని కోటాను కోట్ల లోకాల్ని ఎన్ని భాగాలుగా విభజించారు అంటే 14 భాగాలుగా. ఊర్ధ్వలోకాలు 7 కలిపితే, అధోలోకాలు 7 కలిపితే అన్ని ఎన్ని అవుతాయి? 14 అవుతాయి. మరి పత్రిక ఏం చెప్పారు అంటే, ఒక్కసారి మనకి మానవ జన్మ అనేది లభించిన తర్వాత మనకేమవుతుంది అంటే ఊర్ధ్వలోక ప్రాప్తి మాత్రమే లభిస్తుంది, అధోలోకాలు లభించవు. కానీ పత్రి గారు చెప్పారు కాబట్టి అధోలోకాలు కూడా ఏంటి అంటే ఉన్నాయి. మరి ఏంటి అధోలోకాలు అంటే నేను చెప్తాను, మీరు కూడా అనండి. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల.
వీటిని ఏమంటున్నాము? అధోలోకాలు. ఊర్ధ్వలోకాలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అవి ఏంటి అనేది చెప్తాను, మీరు కూడా అనండి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. భూలోకం, భువర్లోకం, జనాలోకం, భూలోకం, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ భూమి మీద ఏ విధంగా అయితే పూరి గుడిసె, పెంకుటిల్లు, డాబా, డూప్లెక్స్, అపార్ట్మెంట్లు ఉన్నాయా? అవునా? పూరి గుడిసె ఉంటే ఏం కావాలనిపిస్తుంది? పెంకుటిల్లు కావాలనిపిస్తుంది. పెంకుటిల్లు ఉంటే డాబా కావాలి. అవునా? డాబా ఉంటే అపార్ట్మెంట్ కావాలి. అపార్ట్మెంట్ ఉంటే డూప్లెక్స్ కావాలనిపిస్తుంది. అనిపిస్తుందా? అనిపించదా? అలాగే మనం కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చినాము? ఎక్కడికి వెళ్ళి వచ్చినాం? మా ఇంటికి వెళ్ళి వచ్చినాం కదా. సత్యలోకం నుంచి వచ్చాం. అవునా? ఇప్పుడు మీరు ఆత్మకూరులో ఉన్నారు. మీరు నుంచి వనపర్తి పోయినారు, నాగర్ కర్నూలు పోయినారు, హైదరాబాద్ పోయినారు, కర్నూలు పోయినారు, బెంగళూరు పోయినారు, చెన్నై పోయినారు, అమెరికా పోయినారు. యాడికి పోయినా మళ్ళా యాడికి రావాలనిపిస్తుంది? ఆత్మకూరు రావాలనిపిస్తుంది. అలా మనం కూడా యాడికి వెళ్ళి వచ్చినాము? సత్యలోకం నుంచి యాడికి వచ్చినాము? భూలోకంకి వచ్చినాం. భూలోకానికి వచ్చినా మళ్ళా యాడికి పోవాలి? సత్యలోకానికి. భగవద్గీతలో ఓ శ్లోకం ఉంది. ఏంటి అంటే, ఆ బ్రహ్మ భువన లోక పునరావృత్తి నోజన మా ముపైత్యంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. అంటే ఏంటి శ్లోకం యొక్క అర్థము అంటే, నువ్వు ఆ బ్రహ్మలోకం చేరిన, భువన లోకం చేరిన, నేనున్న స్థితికి, నేనున్న లోకానికి చేరాలి అంటే దేవుళ్ళు సహితం భూమిపైకి రావాల్సిందే, ధ్యానం చేయాల్సిందే. అంతవరకు పునరపి మరణం పునరపి జననం. మళ్ళీ పుడుతూనే ఉండాలి, చస్తూనే ఉండాలి. మనం ఏం చేయాలి అంటే చావు పుట్టుకలు లేని స్థితి పొందాలి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిస్తే అక్కడి సాంగత్యము, అక్కడి జ్ఞాన పరిధి అనేది ఒక విధంగా ఉంటుంది.
అదే ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తే అక్కడి ఫ్రెండ్షిప్, అక్కడి సాంగత్యము, అక్కడి జ్ఞాన పరిధి అనేది ఒక విధంగా ఉంటుంది. అదే టెక్నో స్కూల్లో చదివిస్తే అక్కడి ఫ్రెండ్షిప్, అక్కడి సాంగత్యము, అక్కడి జ్ఞాన పరిధి అనేది ఇంకొక విధంగా ఉంటుంది. అలాగే మీరు కూడా మీ జ్ఞాన పరిధి ఎంత పెంచుకుంటూ ఉంటే మీకు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? అన్ని ఉన్నత లోకాలకి వెళ్తారు. ఇప్పుడు పత్రికారు ఏమంటారు అంటే పాపము లేదు పుణ్యము లేదు అంటారు. ఇప్పుడు నువ్వు ఈ భూమి పైన ఉన్నప్పుడు ఏం చేశావు అంటే అన్ని పాపాలే చేశావు. అన్ని పాపాలే చేస్తే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అంటే భువర్లోకానికి వెళ్తావు. భువర్లోకం ఎన్నో లోకం? రెండో లోకం. ఈ రెండో లోకంలో కూడా ఏంటి అంటే మళ్ళీ 8 ఉపభాగాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 4 పై భాగాలు, 4 కింది భాగాలు. నువ్వు ఈ భూమి పైన ఉన్నప్పుడు అన్ని పాపాలే చేస్తే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? భువర్లోకంలోని కింది లోకాలకు వెళ్తావు. కొంతమంది ఏం చేస్తారు అంటే పాపాలు చేసి నేను పాపాలు చేసినా నా పాపాలు తొలగాలని ఏం చేస్తారు? పుణ్యాలు చేస్తారు. పాపాలు చేసి పాపాలు తొలగాలి అని పుణ్యాలు చేస్తే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అంటే భువర్లోకంలోని పై లోకాలకు వెళ్తారు. పాపాలు మాత్రమే చేస్తే ఎక్కడికి వెళ్తారు? భువర్లోకంలోని కింది లోకాలు. నువ్వు పాపాలు చేసావు, పుణ్యాలు చేసావు. పాపాలు చేసి పుణ్యాలు చేస్తే ఆడిపోతావు భువర్లోకంలోని పై లోకాలకు పోతావు. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే శరీరాన్ని పోలిన శరీరాలు మనలో ఎన్నున్నాయి? 7 శరీరాలు ఉన్నాయి. అవునా? ఏంటో తెలుసా? అవి శరీరాలు అన్నా, కోశాలు అన్నా, బాడీలు అన్నా ఒకటే. మొట్టమొదటి శరీరాన్ని ఏమంటారు? అన్నమయ కోశం, లేదు అంటే స్థూల శరీరం, లేదు అంటే ఏమంటారు? ఫిజికల్ బాడీ. నువ్వు చనిపోగానే మొట్టమొదటి శరీరమైన ఏంటి అంటే స్థూల శరీరం, అన్నమయ కోశం అనేది ఏమైతుంది అంటే రాలిపోతుంది. నువ్వు చనిపోయిన 3 రోజుల తర్వాత ఏమవుతుంది అంటే రెండో శరీరమైన ప్రాణమయ శరీరం రాలిపోతుంది. మరి ప్రాణమయ శరీరం, రెండో శరీరం రాలిపోతే మూడో శరీరం ఏంటి? సూక్ష్మ శరీరం. ఏంటి? నువ్వు సూక్ష్మ శరీరంతో ఏం చేస్తావు అంటే ఈ భూమి పైన ఉన్నప్పుడు అన్ని పాపాలే చేస్తే యాడిపోతావు? భూవర్లోకంలోని కింది లోకాలు. ఇంతకు ముందుకు ఉదయం క్లాస్ లో చెప్పుకున్నాం, మనం చనిపోయిన తర్వాత తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? హాస్టల్ మాస్టర్స్. ఎంతమంది వస్తారు? 2 వస్తారు. 2 వచ్చి ఏం చేస్తారు అంటే మనల్ని టన్నెల్స్, పెద్ద టన్నెల్స్ ఉంటాయి. ఆ టన్నెల్లో లోపలికి వెళ్తే ఏమవుతుంది అంటే చాలా చీకటిగా ఉంటుంది. ఆ చీకట్లోనే ఏం చేస్తాము అంటే కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మీకు
ఎక్కడైతే వెలుతురు కనపడుతుందో అప్పుడు ఏమైతుంది? మనం చేరాల్సిన లోకం వచ్చేసింది. నువ్వు అన్ని పాపాలే చేస్తే యాడికి పోతావు అన్నావు? ఊర్లోకంలోని కింది లోకాలు. అప్పుడు నువ్వు అలా వెళ్ళగానే ఏమంటారు అంటే, నాయన చాలా కష్టపడి భూమి మీదకి వెళ్ళొచ్చావు, హాయిగా రెస్ట్ తీసుకో. అవునా? ఎంతో కష్టపడి యాడికి పోయినావు? భూమి మీద. ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. నువ్వు ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలనేది కూడా ఎవరిష్టం? మన ఇష్టం. అక్కడ ఎవరి బలవంతము మీ పైన రుద్దబడదు. అక్కడ ఏమవుతుంది అంటే పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. నీకు అలా రెస్ట్ అయిపోగానే నీకేమైతుంది? బోర్ కొడుతుంది. మరి నువ్వు అన్ని భూమి పైన ఉన్నప్పుడు ఏం చేసినావు? పాపాలే చేసినావు. పాపాలే చేస్తే నీకు అనిపిస్తుంది, అరే నేను కింది లోకాల్లోనే ఉన్నా, ఏం చేయాలి? మళ్ళీ పై లోకాలకి పోవాలి. ఇప్పుడు పూరి గుడిసె ఉంటే ఏం కావాలనిపిస్తుంది అన్నాను? పెంకుటిల్లు. అలా నువ్వు కూడా బోర్ లోకంలో ఉంటే బోర్ లోకం నుంచి ఆడుకోవాలి సువర్లోకం. ఈ సువర్లోకాన్ని ఇంకా ఏమంటాము అంటే స్వర్గలోకం. ఏమంటాము? స్వర్గలోకం. అందరూ చనిపోయిన తర్వాత ఏడికి పోవాలనుకుంటారు? స్వర్గానికి పోవాలనుకుంటారు. నువ్వు ఈ భూమి పైన ఉన్నప్పుడు పుణ్యాలు చేస్తే చనిపోయిన తర్వాత ఏడికి పోతావు? స్వర్గానికి పోతావు. నువ్వు భూమి పైన ఉన్నప్పుడు పుణ్యాలు చేస్తే నీకేం లభిస్తుంది అంటే స్వర్గలోక ప్రాప్తి మాత్రమే లభిస్తుంది. అవునా? స్వర్గానికి పోతే అయిపోయిందా? స్వర్గలోకం పైన ఎన్ని లోకాలు ఉన్నాయి? ఇంకా 4 లోకాలు ఉన్నాయి. ఏదో స్వర్గానికి పోతే నా పని అయిపోయింది అనుకుంటారు. అందుకే అన్నమాచార్యులు చెప్పారు, తెగదు పాపము తీరదు పుణ్యం. తీరదు పుణ్యం. నువ్వు ఈ భూమి పైన ఉన్నప్పుడు అన్ని పాపాలే చేస్తే ఏంటి అంటే ఇనుప సంఖ్యలు. అన్ని పుణ్యాలే చేస్తే ఏంటి అంటే బంగారు సంఖ్యలు. పుణ్యాలు చేసినా సంఖ్యలే, పాపాలు చేసినా సంఖ్యలే. పాపాలు చేసినా నీ జన్మలు పెంచబడతాయి, పుణ్యాలు చేసినా నీ జన్మలు పెంచబడతాయి. ఎప్పుడైతే నీవు సత్కర్మలు అంటే ఆత్మకర్మలు అనేవి చేస్తావో అప్పుడు మాత్రమే ఏమవుతాయి? నీ జన్మలు తగ్గించబడతాయి. ఇక్కడ సేవలలో కూడా రకాలు ఉన్నాయి. దేహపరమైన సేవలు ఉన్నాయి, ఆత్మపరమైన సేవలు ఉన్నాయి. దేహపరమైన సేవలకి ఆత్మపరమైన సేవలకి ఏంటి అంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ? దేహపరమైన సేవలు తాత్కాలికం, ఆత్మపరమైన సేవలు శాశ్వతం. మరి ఏ విద్య అయితే తెలుసుకుంటే తెలుసుకోవలసిన అవసరం లేదో అదే ఆత్మ విద్య. తటవర్తి గారికి ఈ ధ్యానం పరిచయం అయ్యాక, పత్రి గారి పరిచయం అయ్యాక ఆయన ఏం చేసిండు అంటే ఆయన కోట్ల వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టేశాడు. అలాగే ఈ ధ్యానం కంటే ముందు ఆయన ఏం చేసేవాడు అంటే హోమియోపతి క్లినిక్ పెట్టేవాడు.
హోమియోపతి క్లినిక్ పెట్టి డాక్టర్ని పెట్టి ఉచితంగా మందులు ఇచ్చేవాడు. ట్రీట్మెంట్ ఫ్రీ, మందులు ఫ్రీ. ఇంకా గర్భవతి స్త్రీలకి ఏం చేసేవాడు అంటే ధాన్యాన్ని డబ్బుని కూడా ఇచ్చేవాడు. ఇంకా సమ్మర్లో వాటర్ క్యాంప్ పెట్టి అందరికీ ఉచితంగా వాటర్ కూడా ఇచ్చేవాడు. మరి తటవర్తి రాజలక్ష్మి మేడం ఏం చేసేది అంటే ఎన్నో కుట్లు అల్లికలు నేర్పించేది. మరి పత్రికారి పరిచయం అయ్యాక రాఘవరావు గారు అవుతేనేంటి, రాజలక్ష్మి మేడం అవుతేనేంటి, అవన్నీ తీసేయడం జరిగింది. ఎందుకు అంటే ఇవన్నీ కూడా పుణ్యకర్మలు. పుణ్యకర్మలు చేసిన ఏమవుతుంది, జన్మలు పెంచబడతాయి. అవన్నీ తీసేసి వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారు, సత్కర్మలు, ఆత్మకర్మలు మాత్రమే చేస్తున్నారు. అలా నువ్వు ఈ భూమి పైన ఉన్నప్పుడు అన్ని పాపాలే చేస్తే చనిపోయిన తర్వాత భూవర్లోకంలోని కింది లోకాలకు వెళ్తావు. నువ్వు పాపాలు చేసి పాపాలతో పాటు పుణ్యాలు చేస్తే చనిపోయిన తర్వాత భూవర్లోకంలోని పై లోకాలకు వెళ్తావు. నువ్వు ఈ భూమి పైన ఉన్నప్పుడు అన్ని పుణ్యాలే చేస్తే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు, సువర్లోకం, స్వర్గలోకం. ఏ శరీరంతో పోతావు అంటే సూక్ష్మ శరీరంతో. ఆ స్వర్గలోకం ఎలా ఉంటుంది అంటే ఎంతో విశాలంగా, ఎంతో సుందరంగా ఉంటుంది. మరి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది ఏంటి అంటే క్షీణే పుణ్యే స్వర్గలోకే విశాలం. నీ పుణ్యం తీరనంత వరకు నువ్వు ఏడుంటావు, స్వర్గలోకంలో ఉంటావు. ఆ స్వర్గలోకం ఎలా ఉంది, ఎంతో సుందరంగా, ఎంతో విశాలంగా. నీకు ఈ భూమి పైన ఏవైతే తీరని కోరికలు ఉంటాయో అవన్నీ కూడా తీర్చుకోవచ్చు. నీకు ఇప్పుడు ఏంటి అంటే పంచభక్ష పరమాన్నాలు తినాలి అనిపించింది. నీకు పంచభక్ష పరమాన్నాలు తినాలి అనిపిస్తే అది తింటే ఎలా ఉంటుంది అన్న అనుభూతి ఏమవుతుంది అంటే ఆ సెకనే కలుగుతుంది. నీకు బెంజ్ కారులో తిరగాలి అని ఉంది. బెంజ్ కారులో తిరిగితే ఎలా ఉంటుంది అన్న అనుభూతి ఆ సెకనే కలుగుతుంది. అలా నీకు ఏవేవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ తీసుకోవచ్చు. అవన్నీ తీరిన తర్వాత ఏమైతుంది, మళ్ళీ బోర్ కొడుతుంది. ఇంకా నీకు ఏ కోరికలు లేకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే మూడవ శరీరం, సూక్ష్మ శరీరం అనేది రాలిపోతుంది. సూక్ష్మ శరీరం అనేది రాలిపోతే నువ్వు కారణ శరీరంతో ఏడికి పోతావు అంటే కారణ లోకమైన జనాలోకానికి పోతావు. ఏడికి పోతావు, జనాలోకానికి. ఆడ ఎవరుంటారు అంటే సీనియర్లు ఉంటారు. ఎవరుంటారు, సీనియర్లు అంటే ఎవరు, మన తాత ముత్తాతలంతా, నీకన్నా ముందు పోయిన వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే అక్కడ కౌన్సిలింగ్ చేస్తుంటారు. ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి తటవర్తి గారు పత్రికారిని అడిగారంట, సార్ చనిపోయిన తర్వాత తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? అప్పుడు పత్రికారు చెప్పారంట, మామూలు వ్యక్తులు చనిపోతే, ఎవరు చనిపోతే, మామూలు వ్యక్తులు చనిపోతే తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు అంటే పితృదేవతలు వస్తారు.
ఎవరు వస్తారు? అదే యోగులు కనుక చనిపోతే, మామూలుగా ధ్యానం చేసే వాళ్ళు కనుక చనిపోతే స్వయంగా తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు అంటే యోగులే వచ్చి పూల వర్షం కురిపించి మనల్ని ఏం చేస్తారు అంటే ఉన్నత లోకాలకి మీ పుట్టుక ఆషామాషిగా ఉండొచ్చేమో గాని నీ సావు మాత్రం ఆశామాషిగా ఉండరాదు. ఆషామాషిగా ఉండకూడదు. నువ్వేంటంటే ఈ భూమి పైన హీరో అయితే, హీరోయిన్ అయితే, పేరుంటే, పదవి ఉంటే, డబ్బు ఉంటే, నువ్వు సీఎం అయితే, పిఎం అయితే, హీరో అయితే, హీరోయిన్ అయితే గొప్ప. అవునా? ఆ హీరోలకి, హీరోయిన్లకి, సీఎంలకి, పిఎంలకి ఎంత మంది, ఎంత మార్బలం, ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఎంత డబ్బు, ఎంత క్రేజు, ఎంత సెక్యూరిటీ, ఫ్లైట్లలో తిరుగుతుంటారు. అవునా? వాళ్ళలో ఎంత గర్వం ఉంటుంది. వాళ్ళను చూసి మన బతుకు ఏం బతుకు అనుకుంటాం. అవునా? వాళ్ళు ఎక్కడ గొప్ప వాళ్ళు? భూమి మీద. భూమి మీద గొప్పవాళ్ళు. వాళ్ళు చనిపోతే వాళ్ళు ఏం చేస్తారు అంటే అధో లోకాలకు వెళ్తారు, తక్కువ లోకాలకు వెళ్తారు. మీరు అందవిహీనంగా ఉన్న పల్లెటూరు వాళ్ళైనా, చదువు రాకపోయినా, రిక్షా నడిపేవాడివైనా, ఆటో నడిపేవాడివైనా, నువ్వు చనిపోతే నీకు పూల వర్షం కురిపించి నిన్ను ఏం చేస్తారు అంటే ఉన్నత లోకాలకి తీసుకెళ్తారు. నీ పుట్టుక ఆషామాషిగా ఉండొచ్చేమో గాని నీ సావు మాత్రం ఆషామాషిగా ఉండకూడదు. అలా నువ్వు ఈ జనాలోకానికి వెళ్తే ఏమవుతుంది అంటే నీ జన్మల శిక్ష అంతా కూడా ఏం చేస్తారు అంటే ఓ సినిమా రీలులా చూపిస్తారు. ఏం చేస్తారు? ఇప్పుడు చూడు, నువ్వేం చేసినావు అంటే ఈ భూమి పైన ఉన్నప్పుడు ఓ కోడిని హింసించినావు. నువ్వు ఒక కోడిని హింసిస్తే ఈ భూమి పైన ఎవరు బాధపడతారు? కోడిని హింసిస్తే ఎవరు బాధపడతారు? కోడి బాధపడతారు. కానీ ఆ జనాలోకంలో కోడి బాధపడదు. ఆ కోడి పడ్డ బాధ ఎలా ఉంది అనేది హింసించినోడు అనుభవిస్తాడు. నువ్వు ఇక్కడ మంచి చేస్తే మంచి పొందినవాడు ఆనందపడతాడు. మరి జనాలోకంలో మంచి చేసిన వాడు ఆ ఆనందం ఎలా ఉంటుందో అనుభూతి చెందుతాడు. నీ జన్మల జన్మల శిక్ష అంతా కూడా ఏం చేస్తారు అంటే ఓ సినిమా రీలులా నీకు చూపించబడతారు. నువ్వు రోడ్ల పైన వెళ్తే ఆ చౌరస్తాలో మెయిన్ ఏరియాలో సీసీటీవీలు ఉంటాయి. అవునా? ఆ సీసీటీవీలో ఏమవుతుంది అంటే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇక్కడ కూడా ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక కనబడని సీసీటీవీ ఉంది. నువ్వు చేసిన ప్రతిదీ కూడా రికార్డు చేయబడింది. ఓ మాస్టరు పత్రికారిని అడిగారంట. ఏమని అడిగారు అంటే, సార్ గత జన్మలో చేసినవి ఇప్పుడు ఎందుకు అనుభవించాలి? అప్పుడు పత్రికారు అన్నారంట, ఇప్పుడు శివరాములు గారు ఏం చేశారు అంటే నాకు 10,000 ఇచ్చి, ఏం చేసిండు? 10,000 ఇచ్చి. ఆయన నాకు 10,000 ఇచ్చినప్పుడు నేను ఏం చేసినా అంటే ప్యాంట్ వేసుకున్నా, సొక్కా వేసుకున్నా. ఏం వేసుకున్నా? ప్యాంట్ వేసుకున్నా, సొక్కా వేసుకున్నా. ఆయన ఏం చేసిండు అంటే నన్ను 10,000 అడగడానికి వచ్చిండు. ఆయన నన్ను 10,000 అడగడానికి వచ్చినప్పుడు నేను లుంగి మీద బనీన్ మీద ఉన్నా. నేను దేని మీద ఉన్నా? లుంగి మీద బనీన్ మీద ఉంటే
ఆయన నన్ను 10,000 అడిగి 10,000 అడిగితే నేను చెప్పినా నువ్వు నాకు 10,000 ఇచ్చినప్పుడు ప్యాంట్ వేసుకున్నా సొక్కా వేసుకున్నా ఇప్పుడు లుంగి మీద బనీన్ మీద ఉన్నాను నీ 10,000 ఇయ్యను అంటే శివరాములు వింటాడా? వింటాడా? మీరు ఎవరైనా 10,000 ఇచ్చి చూడండి. శివరాములు గారు కూడా వినరు. ఇది కూడా అంతే. నువ్వు శరీరాన్ని మార్చడం అంటే ఏంటి అంటే ఈ సొక్కా మాసిపోతే ఇంకొక సొక్కాని ధరించడమే. ఇప్పుడు ఒక పుస్తకం చదువుతున్నావు, 10 పేజీలు చదివాక ఏం చేస్తావు? 11వ పేజీ 12వ పేజీ చదువుతావు. అలా దేహానికి అది ఎండు గాని ఆత్మకి మాత్రం ఏంటి అంటే ఆ కంటిన్యూయేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత నువ్వు జనాలోకానికి పోతే ఈ జనాలోకం ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్ సెంటర్ లో ఉంటది. జనాలోకం కింద ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు. జనాలోకం పైన ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు. జనాలోకం కింది లోకాలు ఏంటి? భూలోకం, భువర్లోకం, సువర్లోకం. 4వది ఏంటి? జనాలోకం. జనాలోకం పై లోకాలేంటి? మహాలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ తపోలోకాన్ని ఇంకా ఏమనొచ్చు అంటే బ్రహ్మలోకం. ఈ జనాలోకం పై లోకాల్ని ఏమంటాము అంటే నేర్పించే జన్మలు. ఏమంటాము? నేర్పించే జన్మలు. జనాలోకం కింది లోకాలు ఏమంటాము? నేర్చుకునే జన్మలు. ఇప్పుడు చూడండి, పిరమిడ్ ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో 12వ సూత్రం ఏంటి అంటే ఇక్కడ ఎవరు కూడా శిష్యులు కారు, అందరూ కూడా ఏమవ్వాలి? మాస్టర్లుగా తయారవ్వాలి. చూడండి, పత్రి గారికి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం తెలియనప్పుడు కోరామండల్ ఫర్టిలైజర్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన బస్సుల్లోనో ట్రైన్లోనో జీపుల్లోనో ప్రయాణం చేసేవాడు. మరి పత్రి గారు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందరికీ అందించినప్పుడు ఆయన ఏం చేయాల్సి వచ్చింది అంటే ఫ్లైట్లలో తిరగాల్సి వచ్చింది. మరి పత్రి గారు కోరామండల్ ఫర్టిలైజర్ లో ఉద్యోగం చేసేటప్పుడు ఆయనకు ఒక ఇల్లే ఉండేది. ఎన్ని ఇండ్లు ఉండేవి? ఒక ఇల్లు. మరి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందరికీ పంచుతున్నప్పుడు మన వాళ్ళు ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా ఏం చేస్తారు అంటే పత్రి గారికి ఒక రూము అని చెప్పి ప్రతి ప్రాజెక్టు దగ్గర పత్రి గారికి ఏం చేస్తారు? ఒక రూమ్. ఉద్యోగం చేసేటప్పుడు ఎన్ని ఇళ్ళు ఉండేవి? మరి ప్రచారం చేసేటప్పుడు ఎన్ని వచ్చినాయి? ఎన్నో ఇళ్ళు వచ్చినాయి. మా గురువు గారు తటవర్తి గారు కూడా అదే అంటారు. నేను రైస్ మిల్ వ్యాపారం చేసేవాడు. నేను ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో రైస్ మిల్ వ్యాపారం చేసే వాళ్ళకి బాగా పరిచయస్తుంది. మరి నేను వ్యాపారం చేసేటప్పుడు నేను ఊళ్ళు తిరిగేటప్పుడు నా పనులన్నీ నేనే చూసుకునేవాడిని. నా వసతి అవన్నీ కూడా నేనే చూసుకునేవాడిని. మరి ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని నేను అందరికీ అందించడం మొదలు పెట్టానో ఆ తర్వాత పత్రికాల తర్వాత నన్ను కూడా అందరూ చూసుకునే విధంగా నేను తయారయ్యా. ఈ మధ్య ఆయన మలేషియా వెళ్ళి ఆయన ఎన్నో ఊర్లు తిరిగి క్లాసులు చేసి వచ్చారు. ఆయన ఫ్లైట్ దిగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఆయన బట్టలు కూడా ఉతికి ఐరన్ చేసి కార్లలో తీసుకుపోయి అన్ని తిప్పి చూపించి క్లాసులు చేయించి మళ్ళీ ఫ్లైట్ ఎక్కించేంత వరకు అంతా ఎవరు చూసుకున్నారు? మలేషియా మాస్టర్లు. ఆ ఖర్చులు ఈయన సొంతంగా పెట్టుకొని పోవాలి అంటే కనీసం 2 నుంచి 3 లక్షలు అవుతాయండి. ఓ అల్లుని చూసినట్టు చూసుకున్నారంట. నిజంగా ధ్యాన ప్రచారం వల్ల ఏమి లాభం? అలా జనాలోకంలో కూడా ఏంటి అంటే నీకు కౌన్సిలింగ్లు ఇస్తారు. రే
నువ్వు భూమిపైకి పోయింది దేనికిరా, నువ్వు ఏం చేసి వస్తా అని చెప్పినావు, ఏం చేసి వచ్చినావు. అప్పుడు రియలైజ్ అవుతారు, అరే నేను ధ్యానం చేస్తా, ధ్యాన ప్రచారం చేస్తా అని చెప్పి పోయినా నేనేం చేయలేదే అని ఎప్పుడు తెలుస్తుంది? పైకి పోయినాక తెలుస్తుంది. అవునా? ఇప్పుడు చెయ్యాలి అని తెలిసినా చెయ్యట్లేదు. చనిపోయిన తర్వాత చేద్దాము అనుకున్నా చెయ్యలేదు. మీకు ఇప్పుడు తెలియదంట, ఎప్పుడు తెలుస్తుంది? పోయాక తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే పలానా నాడు ఆత్మకూరులో పిరమిడ్ కట్టి ధ్యానం చెయ్యో అంటే చెయ్యలేదే అని ఎప్పుడు బాధపడతారు? పోయిన తర్వాత బాధపడతారు. అప్పుడు చేద్దాము అనుకున్నా చేయలేదు, ఇప్పుడు చెయ్యాలి అని తెలిసినా చెయ్యట్లేదు. ఇంకా అంటున్నారు తటవర్తి గారు, ఏమంటున్నారు అంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ధ్యానం చేయాలి. ఒక వయసు వచ్చాక ధ్యానం చేద్దాము అన్నా నీ శరీరం సహకరించదు. ఎప్పుడు పరిస్థితి ఎటు మారుతుందో ఎవరికి తెలుసు. ఆ మధ్య తటవర్తి గారికి కోవిడ్ వచ్చింది. ఈ మధ్య ఆయన వాటర్ అనుకుని ఏం చేసిండు? యాసిడ్ తాగిండు. యాసిడ్ ఈ బండల మీద పోస్తేనే ఏమైతుంది? పీల్చేస్తారు. అటువంటిది ఆయన కడుపులో ఏమైంది? మరి డాక్టర్లు చెప్పారు ఖచ్చితంగా 3 నెలల వరకు నువ్వేమీ తినడానికి లేదు. ముక్కుల్లో గొట్టాలు పెట్టి ఆ గొట్టం కూడా లిక్విడ్లు పంపించాలి అన్నారు. ఆ గొట్టాలు ఊడిపోయినాయి. ఆ గొట్టాలు ఊడిపోతే ఏం చేశారు అంటే పొట్టలో ఒక హోల్ వేసి ఆ హోల్లో నుంచి, ఆ రంధ్రంలో నుంచి పంపించారు. ఇది కనుక ఫెయిల్ అయితే పేగును తీసి ఏం చేస్తాము అంటే ఇక్కడికి తీసుకొచ్చి ఈ నుంచి పంపిస్తాము అన్నారు. కానీ ఇది మాత్రం ఫెయిల్ కాలేదు. ఈ పొట్టకు ఏం చేశారు? సిల్లేశారు. నీ లోపల కాలిపోయిందంతా కూడా సెట్ అవ్వాలి అంటే కనీసం 2 నుంచి 3 నెలలు పడుతుంది అన్నారు. 1 నెల రోజుల తర్వాత ఏదైతే ఏమైంది అని చెప్పి ఎండోస్కోపీ చేస్తే లోపల ఏ గాయాలు లేవు, అన్నీ మానిపోయాయి. ఆయన ఫిబ్రవరి 5 నాడు యాసిడ్ తాగిండు. మార్చి 1, 2 భీమవరంలో 3 రోజుల క్లాస్ చేసేసిండు ఆయన. మళ్ళీ చూపించుకోవడానికి ఈ పైపు తీయడానికి 3-4 సార్లు హైదరాబాద్ రావాలి. నెల రోజులకి ఏమైంది అంటే ఈ పైపు అదంతా కదే ఊడిపోయింది, లోపల అదంతా కదే సెట్ అయ్యింది. ఆయన ఆత్మశక్తి ఏం చేసింది అంటే తొందరగా తగ్గించుకునే విధంగా ఆయన్ని నయం చేసింది. ఇంకా ఎప్పుడైతే మనం సత్యాన్ని బోధిస్తామో అప్పుడు ఏమైతుంది అంటే మన కీర్తి అనేది దిశ దశలా వ్యాపించిపోతుంది. నీరు పల్ల మెరుగు, సత్యము వ్యాప్తి మెరుగు. ఇంకా రాఘవరావు గారు ఏమంటున్నారు అంటే ఆచరించి అనుభవించి చెప్పేదానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. మన సొసైటీలో కూడా చాలా మంది మాస్టర్లు ఈడ కూర్చొని చెప్పేటోళ్ళు కూడా చెప్తారు కానీ చెయ్యరు. చెప్పేటోడే చేయకపోతే ఈయనటోడి పరిస్థితి ఏంది? మరి రాఘవరావు గారు ఏమంటున్నారు? మేము చెప్పేవన్నీ కూడా ఆచరించి అనుభవించి చెబుతున్నాము. అలా జనాలోకంలో కూడా మీకు ఏం చేస్తారు అంటే కౌన్సిలింగ్లు చేస్తారు. ఎందుకు ఈ జన్మను వృధా చేసుకున్నావు, నీకు ఇంకా పైలోకాలకు వెళ్ళాలి అంటే మరి నువ్వు చేసిన పాప పుణ్యాలన్నీ కూడా నీకు అక్కడ చూపించబడతాయి. చూపించబడిన తర్వాత నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే అంటారు, ఏమంటారు అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త. నువ్వు ఎంచుకున్న పాపాలని బట్టి పుణ్యాన్ని బట్టి నీకేమైతుంది అంటే జన్మ ప్రణాళిక అనేది నిర్ణయించబడుతుంది. ఇంతకుముందు చెప్పాను, ఇంజనీరింగ్ సీట్కి మెడికల్ సీట్కి ఏమైతుంది?
కౌన్సిలింగ్. అలాగే నువ్వు ఈ భూమిపైకి రావడానికి నీ పాప పుణ్యాల్ని బట్టి ఏ కులంలో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో, ఆడగా మొగగా, ఫలానా భార్యని, ఫలానా భర్తని, ఫలానా తల్లిదండ్రుల్ని, ఫలానా పిల్లల్ని ఏమవుతుంది అంటే నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా దానికి తగ్గ తల్లి గర్భం లేకపోతే ఏం చేస్తారు అంటే కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసి ఈ భూమిపైకి పంపించడం అనేది జరుగుతుంది. నువ్వు జనాలోకానికి ఏ శరీరంతో పోయినావో 4వ శరీరమైన కారణ శరీరంతో పోయినావు. ఎన్ని శరీరాలు వదిలించావు? 3 శరీరాలు. ఆ కారణ శరీరంతో పాటు ఆ మిగిలిన 3 శరీరాల్ని ఏం చేస్తారు? మళ్ళీ తొడిగించి భూమిపైకి పంపించడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? జనాలోకంలోకి ఎవరు వస్తారు అంటే పైలోకాల్లో ఉన్న వాళ్ళు వచ్చి నీకు గైడెన్స్ ఇస్తారు. అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు, నేను ఈసారి అమ్మలక్కల కబుర్లు చెప్పను, భోజనం అయిపోగానే కూర్చొని సోది పెట్టను. అవునా? సంసారం ఏం చేస్తాను అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచి ఏం చేస్తాను అంటే ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ప్రయత్నిస్తాను. ఇంకా ఈ జన్మల్లో కూడా ఏంటి అంటే ప్రారంభ జన్మల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? తర్వాత జన్మల్లో ఏంటి అంటే అనుకూలమైన జన్మలు. ఇప్పుడు తడవర్తి రాఘవరావు గారిది, రాజలక్ష్మి మేడంది ప్రతికూల జన్మనా అనుకూల జన్మనా? అనుకూల జన్మ. వాళ్ళు శాకాహారుల ఇళ్లలో పుట్టారు, కోటీశ్వరుల ఇళ్లలో పుట్టారు. అన్ని బాధ్యతలు అయిపోయాక ఈ ధ్యానం పరిచయమై అది ఎలాంటి జన్మ? ప్రతికూల జన్మ. ఇప్పుడు చాలా మందికి అనుకూలమైన జన్మ, ప్రతికూల జన్మ కాదు, అనుకూలమైన జన్మ. ఇప్పుడు మన పరిస్థితి చూడండి, ధ్యానం చేద్దామంటే చిన్న పిల్లలు, అవునా, మా ఆయన నన్ను పంపియడు, మా ఆర్థిక పరిస్థితి సరిపోదు, ఇవన్నీ కూడా ఏంటి? ప్రతికూల జన్మలు. నువ్వు ప్రతికూల జన్మల్లో చేస్తూ ఉంటే మళ్ళీ తర్వాత జన్మలు ఏమవుతాయి? అనుకూలమైన జన్మలు. అవునా? ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు ఏమంటారంటే మా ఆయన అడగాలి, మా ఆయన పంపియడు, ఊరికే బయటికి ఆయన ముంగ పెట్టి ధ్యానం ఎగ్గొడతారు. నిజంగా చూడండి ఎట్లుంటది అంటే భర్త తిడితే భార్య బయటికైనా చెప్తారు. అవునా? భార్య భర్తను తిడితే భర్త బయటికి కూడా చెప్పుకోలేడు. ఇప్పుడు నేను కూడా ఈ పెళ్లి కాకముందుకు ధ్యాన ప్రచారం అని ఎగిరేసుకొని తిరిగేవాడు. అవునా? ధ్యాన ప్రచారం చేస్తే ఎన్ని లాభాలు. ఆయన తిరుగుతుంటే ఎవడో తిండి పెడతాడు, ఇంత ఔషధి ఇస్తాడు. అదే ఇంట్లో ఉంటే ఏం చేయాలి? తెచ్చుకోవాలి, వండాలి, తినాలి, కడుక్కోవాలి. ఎన్ని కష్టాలు. అవునా? ఊర్లు తిరిగితే అరే మాస్టర్ వచ్చిండు, మాస్టర్కి భోజనం పెడదామని భోజనం పెడతారు, ఔషధి ఇస్తారు, ఎంతో గొప్పోడు అంటారు. అదే ఇంట్లో ఉంటే ఏంటి పరిస్థితి? అన్ని మనమే చేసుకోవాలి. బయటికి వెళ్తే అన్ని ఎవరో చేస్తూ ఉంటారు. పెళ్లి కాకముందుకు నేను కూడా ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి అని ఎన్నో ప్రగల్భాలు పలికిన. పెళ్ళయ్యాక తెలిసింది పెళ్లి చేసుకొని ధ్యాన ప్రచారం చేయడమే అసలైన గొప్పతనం అనేది ఇప్పుడు తెలిసింది. పెళ్లి కాకముందుకు ఎన్నన్నా మాట్లాడచ్చు, పెళ్ళయ్యాక చేయడం గొప్ప విషయము. మరి అందుకే పత్రికారు ఏం చేసినాడు? సంసారంలోనే నిర్వాణం. దీనికోసం దేన్ని వదలమని పత్రికారు చెప్పలేదు. మీరు పూర్తి ప్రాపంచికంగా ఉన్నా ఏమీ తెలీదు, పూర్తి ఆధ్యాత్మికంగా ఉన్నా ఏమీ తెలీదు. నువ్వు ప్రాపంచికంగా ఉంటూనే ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఉంటూనే ప్రాపంచికంగా ఉండాలి. నిజంగా నేను చెప్పే విషయాలు కనుక
మీకు ఎక్కితే మీరు మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తారు? ధ్యానానికి ఇస్తారు. మీకు ఇంకా ఇది అర్థం కాలేదు అంటే మిమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు. ఒకటి చెప్పేటోడు అర్థమయ్యేటట్టుగానైనా చెప్పకపోయిండొచ్చు, లేదు అంటే వినేటోడి దగ్గర అంత గ్రహించే శక్తి అయినా లేకపోయింది. లేదండి మా బతుకులు ఇంతే అండి, మేము ఇలాగే ఉంటాము అంటే మీ కర్మ. ఎవడు ఏమీ చేయలేదు. రాఘరావు గారు చాలా ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నాడు, భీమవరం రండి, భీమవరం రండి. మీరు ఇలాంటి ఒక 3 సంవత్సరాలు చేస్తే వచ్చే ఫలితం అక్కడ 3 రోజుల్లో వస్తుంది. మీకు కడతాల్లో కానీ కర్నూలులో కానీ మేడం కానీ సార్ కానీ ఉంటారు. అదే భీమవరం వెళ్తే మేడం సార్ ఇద్దరు ఉంటారు. అలాగే రోజు జూమ్లో కూడా పాల్గొనండి. మీరు మామూలు టైంలో ధ్యానం చేయండి అంటే ఈ పని ఆ పని అని చెప్పి ఎన్నో పనులు చెప్తారు. కానీ అదే ఉదయాన్నే 4ంటికి లేవడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. అవునా? 4ంటికి ఎవరికి ఏం పనులు ఉండవు. కొంచెం ఏం చేయాలి అంటే నిద్ర తగ్గియండి. ఎంతో మంది జూమ్లోకి రావాలన్న ఉదయాన్నే రాకపోవడానికి ఏంటంటే కారణం బద్ధకం. ఉదయాన్నే లేవడానికి 4 నుంచి 6 వరకు ఎవరికైనా ఏం పనులు ఉంటాయండి? ఏ పనులు ఉండవు. మీరు ఒక్క 10 రోజులు 11 రోజులు కొంచెం ఇబ్బంది పడైనా కష్టపడైనా లేవడం అలవాటు చేసుకో. ఒక్కటేసారి 2.5 గంటలు ధ్యానం చేయండి అని చెప్పట్లేదు. గంట చేయండి, మొదలు అరగంట చేయండి, గంట చేయండి, గంటన్నర చేయండి, 2 గంటలు చేయండి, 2.5 గంటలు చేయండి. మీకు ఇది అలవాటు అయ్యిందంటే ఆటోమేటిక్గా 3:30కే మెలకు వస్తుంది. మరి జూమ్లోకి వచ్చేవాళ్ళు స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని జూమ్లో 2.5 గంటలు ఏం చేస్తున్నారు అంటే 2.5 నిమిషాల. ఈ మధ్య ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి వచ్చిన వాళ్ళు అనర్గళంగా తయారైపోయారు. మరి మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాము. మన పరిస్థితి ఎలా ఉంది అంటే ఎక్కడి గొంగడి అక్కడే, గొర్రె తోక బెత్తడే. గొర్రె ఎదుగుతుంది కానీ తోక మాత్రం బెత్తడుగానే ఉంది. మరి తక్కువ కష్టపడాలి, ఎక్కువ సంపాదించాలి. ఈ మార్గంలో మనకు ఎన్ని అవకాశాలు ఉంటే ఏం చేయాలి? అన్ని అవకాశాల్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. సరే, ఇప్పుడు చెప్పండి, చనిపోయిన తర్వాత అన్ని పాపాలే చేస్తే యాడిపోతాము? లోకాలకు పోతాం. నువ్వు పాపాలు చేసి పాపాలతో పాటు పుణ్యాలు చేస్తే ఎడిపోతావు? భువర్లోకంలోని పైలోకాలకి. భువర్లోకంలోని పైలోకాలు. నువ్వు అన్ని పుణ్యాలే చేసినావు, అన్ని పుణ్యాలే చేస్తే యాడిపోతావు? సువర్లోకానికి పోతావు. పోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే ఆ 3వ శరీరాన్ని వదిలించుకొని 4వ శరీరంతో కారణ శరీరంతో కారణ లోకమైన జనాలోకానికి పోతావు. మరి జనాలోకం ఏంటి అంటే తటస్థంగా ఉంటుంది. జనాలోకం కింది లోకాలు ఏంటి అంటే నేర్చుకునే జన్మలు. జనాలోకం పై లోకాలు ఏంటి అంటే నేర్పించే జన్మ. నువ్వు జనాలోకం పై లోకానికి వెళ్ళాలి అంటే ఏ కోరికలు లేకుండా నిస్వార్థంగా సరి అయిన ధ్యానం, ఆనాపాన సతి ధ్యానం చేస్తేనే నువ్వేం చేయగలవు? జనాలోకము దాటి పై లోకాలకి వెళ్ళగలవు. అంతే. 4 గంట అయిందా? లేదు సార్, కాలే. ఎంతుంది? ఇంకా 15 నిమిషాలు. నువ్వు జనాలోకం పై లోకాలకు వెళ్ళాలంటే కోరికలు లేకుండా నిస్వార్థంగా. మరి ఎలాంటి ధ్యానం చేయాలి? సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే అప్పుడు నువ్వు ఏడిపోతావు?
జనాలోకము పై లోకాలకు వెళ్ళడానికి అర్హత సంపాదిస్తాం. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే మన సొసైటీలో ఈ చేసే ధ్యానం దేనికి? నీ కోరికలు తీర్చుకోవడానికి. అవునా? నా కొడుకుకు ఉద్యోగం రాలే, మా అమ్మాయికి పెళ్లి కావాలి, నా మొగుడు నేను చెప్పినట్టు వినాలి, నాకు లక్షలు వచ్చేయాలి, నా కష్టం తొలగాలి, నా సమస్య తీరాలి, నేను దుఃఖం నుంచి బయటపడాలి. ఓ కష్టం వస్తే ఆ కష్టం నుంచి బయటపడడం, ఓ సమస్య వస్తే సమస్య నుంచి బయటపడడం కాదు గొప్ప విషయం. కష్టం వస్తే ఏం చేయాలి అంటే కష్టాలే లేకుండా చేసుకోవాలి. సమస్య వస్తే సమస్యని పరిష్కరించుకోవడం కాదు, సమస్యలే లేకుండా చేసుకోగలగాలి. మరి ఈ దేహం తీసుకున్నది దేనికి అంటే దేహం లేకుండా చేసుకోవడం కోసం. నువ్వు ఏం చేయాలి అంటే శాశ్వత దుఃఖ రాహిత్య స్థితి అనేది పొందాలి. నువ్వు ఈ భూమి పైన ఉన్నప్పుడు అన్ని కూడా మహా కార్యక్రమాలు చేస్తే ఆ చేసే కార్యక్రమాలలో కూడా ఏముండాలి? నిస్వార్థం. మనం ఏదైనా చెప్పేటప్పుడు ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతున్నాము అంటే మనం ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటేనే మనం ఏం చేస్తాము? కాంప్రమైజ్ అవుతాం. ఇంకా చెప్పే విషయాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే లోకుల మెప్పు కాదు పొందాల్సింది, లోకేశుడి మెప్పు పొందాలి. మిమ్మల్ని ఏదో మసిపూసి మారడి చేసి మీకు నచ్చినట్టుగా చెప్తే అరే వచ్చినోడు భలే చెప్పిండు, ఎంత గొప్పోడు, అది ఇదని మీరు నన్ను పొగడొచ్చు. అవునా? అది మనకి అవసరం లేదు. మీకు అర్థం అయ్యేట్టుగా సత్యాన్ని మీకు అర్థమయ్యేట్టుగా చెప్పగలగాలి. పత్రి గారు చెప్పేవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సమాజానికి విరుద్ధంగానే ఉంటాయి. మాంసం మానేయండి అంటే 60% జనాలకి నచ్చదు. ఇంకా 30% ఏంటి అంటే పత్రి గారు ఏమన్నారు అంటే విగ్రహారాధన వద్దు. ఎంతో గొప్ప పండితులే విగ్రహారాధన చేస్తున్నారే అంటే మరి ఆయన విగ్రహారాధన వద్దు అన్నాడు అంటే ఆ పండితుల కంటే ఆయన ఎంత గొప్పవాడు. ఇప్పుడు ఒక మదర్ తెరిసా, ఒక మహాత్మా గాంధీ వాళ్ళు ఏం చేశారు అంటే నిస్వార్థంగా ఎన్నో మహా కార్యక్రమాలు చేశారు. నువ్వు కూడా ఈ ధ్యాన ప్రచారంలో ఎన్ని ఎక్కువ పనులు చేస్తూ ఉంటే అంత ఎక్కువగా ఏమైతావు? ఉన్నత లోకాలకు పోతావు. నాకు మహేష్ గారు ఫోన్ చేశారు. మహేష్ గారేనా? గోపాల్ గారు. సార్ ఆత్మకూరు క్లాస్ ఉంది రండి. నాకు హైదరాబాద్ లో ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి నేను పిలవగానే ఏం చేశాను? ఈ ప్రోగ్రాంకి వచ్చాను. ఎందుకు అంటే నాకు దీని యొక్క గొప్పతనం ఏంటి అనేది తెలుసు. అవి కొంచెం ముందు వెనక అవసరమైతే కొంత ఖర్చైనా అవుతుంది, చేపించుకుంటా. ఎప్పుడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే ఈ చెప్తే వచ్చే ఆనందం ఎలా ఉంటుంది అనేది చెబితే తెలుస్తుంది. మీరు కూడా చూడండి, ఒక ప్రోగ్రామ్ చేయండి, ధ్యాన క్లాస్ పెట్టండి మీ ఇంట్లో. మామూలు రోజుల్లో కన్నా ఒక తెలియని ప్రశాంతత లభిస్తుంది. హాయిగా తిండి ఏమైతుందంటే ఆ రోజు వంట పడుతుంది. హాయిగా పడుకుంటే ఏమైతుంది అంటే కమ్మటి నిద్ర, కలత లేని నిద్ర మీకు వస్తుంది. ఇంకా తడవర్ది గారు అంటారు, నాకు కావాలి అంటే దూది పరుపులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, పంచభక్ష పరమాన్నాలు చేసుకోవచ్చు, పని వాళ్ళు ఉన్నారు. నేను పంచభక్ష పరమాన్నాలు చేసుకొని దూది పరుపులో కూర్చొని ఏసీలు పెట్టుకొని తిన్నా పడుకున్నా నాకు చాలా వెలితిగా ఉంటుంది. అలా ఊర్లు తిరిగితే హాయి ఏమైతుంది అంటే తిన్న తిండి వంట పడుతుంది, హాయిగా కమ్మటి నిద్ర, కలత లేని నిద్ర
నాకు వస్తుంది. సృష్టిలో గొప్పతనం ఏంటి అంటే పంచింది పెంచబడు, పంచుకో పెంచు. ఒక సరైన గురువు ఎవరు అంటే ఎప్పుడైతే శిష్యుడు ఎదుగుతూ ఉంటాడో అప్పుడు ఆనందపడేవాడే సరైన గురువు. ఈ సృష్టిలో ఉన్న గొప్పతనం ఏంటి, విశేషం ఏంటి అంటే నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే ఏం చేయాలి, పంచాలి. ఇక్కడ పంచడము అంటే డబ్బులే కాదు, డబ్బు కన్నా విలువైనవి పంచగలిగినవి మీ దగ్గర ఉన్నాయి. ఏంటవి? మీ సమయము, మీ వాక్కు. నేను ఈ రోజు వచ్చి ఏమైనా ఆత్మకూరులో అందరికీ డబ్బులు పంచినా? నేనేమి డబ్బులు పంచలేదు. నేనేం చేసిన అంటే ఈరోజు నా సమయాన్ని ఇచ్చాను, నా వాక్కుని ఇచ్చాను. అవునా? మీరేం చేస్తారు? గంటలు గంటలు సమయాన్ని టీవీల దగ్గర తగిలేస్తారు. ఆ టీవీల దగ్గర తగిలేసే సమయాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అవునా? బాగా మాట్లాడండి అంటే లోడ 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 అమ్మలక్కల కబుర్లు చెప్పమంటే ఎంత బాగా చెప్తారో. స్పెషలిస్టులు ఉంటారు అందులో. మన భోజనాలు అయిపోయినాక కొద్దిసేపు విరామం ఇస్తే దీన్ని కూరగాయల మార్కెట్ చేసేసినారు. ఇంకా చెప్తా చూడండి మీరు చేసే పనులు. ఇప్పుడు సబ్బు బిల్ల ఉంది, సబ్బు బిల్ల వాడతారా వాడరా? వాడతారా వాడరా? వాడుతూ